బతుకమ్మ కూడా తయారు చేస్తారు. మన సార్ హనుమంతరావు సార్ ఇక్కడనే ఉన్నాడు. ఆ కోళ్ళగా ముంగడ పడ్డదా? సార్ ఈయనే ఉన్నాడు. ఇప్పుడే సార్తో ఇప్పుడు మీ ఆడవాళ్ళకు గాజుల గలగల సప్పుడు మోగ పోతుంది బతుకమ్మకు. పోతుంది బతుకమ్మ కూడా ఈ సంవత్సరం జోరుదారు అవుతుంది. బతుకమ్మ కుంట అని అన్నది జోరుదారు అవుతుంది బతుకమ్మ కుంట. అంతేనా? తగ్గేదా మీ నర్సేదాతో రప్ప రప్ప రప్ప. ఇక మరి రోజు నీ దండం పెట్టి గుత్త పెట్టినట్టు ఇక పట్నం హైదరాబాదు కళ తిరుగుతా ఉన్నా. ఇక మరి మా మనవరాలు కలిసింది. ఇక మీ నర్సయ్య తాత రాంగ సన్నియాలు అయింది. ఏడికి ఏం కథ అంటే ఇక మరి అంబరిపేట హనుమంతన ఇరాక అడుగు పెట్టుడు మీ నర్సయ్య తాత. ఇక పోతున్నా మరి పెద్ద మనిషి కూడా ఫోన్ చేస్తా వస్తాడు. పెద్ద మనిషి కూడా ఇక లోపలికి పోతున్నా. మరి లోపల ఏమి నడుస్తుంది ఏంది ఏం కథ. ఈసారి ఆడబిడ్డలు గాజుల గలగల సప్పుడు మోగబోతుందట అంబరిపేట బతుకమ్మకుంటారా. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల మీ నర్సయ్య తాత ఉయ్యాలో కదిలిండు చూడమ్మ ఉయ్యాలో హనుమంతన్న ఉయ్యాలో ఇలాగలో రా ఉయ్యాలో అడుగు పెట్టినాడు ఉయ్యాలో కండార చూద్దామని ఉయ్యాల. ఇక మరి హనుమంతన్న గడ్డ మీద అడుగు పెట్టిన. ఎందుకంటే ఇక ఏ సందులో చూడు ఏ గడిలో చూడు హనుమంతన్న పేరంటే నీకు దండం పెడితే కడుపులో ఉన్న పిల్ల కూడా అగో గడ్డు ఉంది పో అంటుంది ఇల్లు. అగో గసం ఒకటి పదాల పలుకుబడి సంపాదించుకుంటూ పెద్ద మనిషి. ఇక మరి ఏంది అంత నిన్నమన్న కచ్చపెచ్చ వ్యవహారం అయిందట. మరి బతుకమ్మకుంటాను ఎవరో కబ్జా పెట్టి అని అంటారు. కానీ లేదు నాదే అసలైంది నాదే భూమి కావాలని ఇలా హైడ్రాతోటి అంత గందరగోళం చేసిరు అనేది కథ నడుపుతుండ్రు. మరి దీనికి ముఖ్యంగా హనుమంతన్న ముంగడబడి ఇక మరి హైడ్రాని తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి ఇలా బతుకమ్మకుంటకు జీవం పోసిండు. హనుమంతన్న పుణ్యాన ఇలా బతుకమ్మకుంట బతికి బట్ట కట్టింది అంటారు. నిజమేనా? ఎట్ట చేసినావు మరి ఎట్ట కష్టపడు చూడు. ఇది తరతరాల నుంచి ఇక్కడ బతుకమ్మ ఆడేది మా అక్కలు మా పెద్దమ్మలు మా చెల్లెళ్ళు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టిన మా అక్కలు కూడా బతుకమ్మ వాళ్ళు మూడొచ్చి ఆడినా. కానీ గత 35-40 సంవత్సరాల నుంచి దీన్ని కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. నాకు కూడా డబ్బులు ఇస్తున్నారు, నాకు కూడా స్థలం ఇస్తున్నారు. నేను అన్నాను ఇది కాదు. తరతరాల నుంచి బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళకు పెద్ద ప్రేమ. ఆడవాళ్ళకు అన్యాయం జరగవద్దని నేను ఎక్కడ కూడా లొంగలే. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నేను ఆ ప్రయత్నంలో భాగస్వామి కాలే. నా ఉద్దేశం ఏంటంటే ఇది బతుకమ్మకుంటా పైసలంటే ప్రింట్ అయితే కానీ భూమి ఉండదు కదా. ఈ భూమికి నేను నిజంగానే బిల్డింగ్లు కడితే ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎక్కడ పోవాలి? అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైనా గొడవ అయితే వాకింగ్ కూడా ఛాన్స్ ఉండదు. కనుక నా ఉద్దేశం లేదు, ఇక్కడ బతుకమ్మ ఆడతారు, వాతావరణం బాగుంటుంది, ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని పట్టుబట్టిన దానికి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించిండ్రు. ఇమీడియట్గా హైడ్రా రంగనాథ్ గారికి చెప్పడం, ఆయన రావడం, మళ్ళీ దాని మీద ఎన్నోసార్లు ఆయన ప్రయత్నం చేసి దొంగ కాయిదాలు సృష్టించి ఇది మహమ్మద్ ఆజం ఇది గూగుల్లో చూస్తే బతుకమ్మ కుంటానే ఉన్నది, దాన్ని కూడా కబ్జా చేయాలని ఎన్నో తరతరాల నుంచి ఉన్నది. గూగుల్ అన్ని వస్తాయి కదా పాత రికార్డు తీస్తే ఇది బతుకమ్మ కుంటనే. ఇందులో నీళ్లు ఉండేది, బతుకమ్మ ఆడేది, ఈత కొట్టేది, దాన్ని నాశనం చేస్తా అంటే బీఆర్ఎస్ కోలేగా నాదంటే నాదా అని పట్టు పగ్గాల మీద అది న్యాయస్థానాల మెట్లెక్కిందట. మరి అది డబ్బు గల్లోళ్ళు ఏ న్యాయస్థానానికన్నా పోతారు, ఎక్కడన్నా పోతారు. న్యాయంగా చెప్పాలంటే ఇది బతుకమ్మకుంటానే. రికార్డు చూసిండు రంగనాథ్ గారు అన్ని విధాలు. ఆయన కూడా అడ్వకేట్ జనరల్ కూడా మాట్లాడిండు. ఈయన దగ్గర ఏం లేదు, ఒక మహమ్మద్ ఆజం దగ్గర ఒక పౌర పట్టణి తీసుకున్నాడు అంతే, ఇకేం లేదు. కాగితం తీసి ఇది నాదంట అని ఊకోకుండా ఆయన గిట్క పట్టీలు ఉంటే ఆ మట్టి అంతా తెచ్చి ఇంట్లో పోసిండు. ఈ కుంట నువ్వు ఆడే పూసిండు, లేకుంటే పెద్దగా ఉండి ఇదంతా జగ పూసేసిండు. అప్పటికి కూడా మేము ఊకున్నా ఎట్టి పరిస్థితుల్లో నాదే అంటాడు ఆయన. ఇక అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, కేటీఆర్ సపోర్ట్ ఉండే. మరి అన్నిటికంటే బాధ ఏంటంటే మా చెల్లెలు అనుకో, ఎవరు కేసీఆర్ కూతురు
ఆమె బతుకమ్మ పాపులర్ చేయాలని దేశం మొత్తం తిరిగింది, అమెరికా లండన్ లో పెట్టింది, కానీ ఈ బతుకమ్మ కుంటని మాట్లాడలేదే. అది బాధ నాకు. ఎరకని కోనారు మాట్లాడిందట, బతుకమ్మ కుంట్ల నా కళ్ళనే తిరుగుతుంది, నా కళ్ళనే తిరుగుతుంది, నా కళ్ళకు కూడా వస్తున్నది, బతుకమ్మ కుంట రూపురేఖలు మారుస్తా అన్నదట. ఎప్పుడెక్కడలే అంతేనా? అరే వారు ఆమె అన్నుంటే ఎప్పుడు అయిపోతుండే. ఆమె ఇనిషియేట్ తీసుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ కే ఛాన్స్ ఉంటుండే బతుకమ్మ. మరి ఆమె నేను వన్య తప్పి చిన్నపోయిన బతుకమ్మకు నేను దానికి రూపం ఇచ్చిన, జీవం పోసిన అని చెప్పుకో తిరిగిన కవితమ్మ మరికి కంటి కనపడకుండా వచ్చిన బతుకమ్మకుంటా. నేనేమంటే ఆడపడుచులు ఏదన్నా మాట్లాడినా నేను జవాబు చెప్పుకొని ఆమె ఎన్నడూ ఈ బతుకమ్మ కుంట గురించి, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడే ఆక్యుపై చేసింటే ఎట్లా మాట్లాడతారే నువ్వు చెప్పే. ఓహో అంతేనా? మరి ఇక్కడ ఉన్న స్థానికులు మరి ఇలా అంబర్పేటలో ఇవాళ మరి బతుకమ్మ కుంటకు ఇవాళ జీవం పోసుకుందంటే, పురుడు పోసుకుందంటే హనుమంతన్న దాబడెద్దు లెక్క తన్నాడిండు అనేది గుసగుస బయటకు వచ్చింది హనుమంతన్న. మరి స్థానికులు ఏమంటారు? స్థానికులు మా హనుమంతన్న ఇప్పుడు ఆమె గంపెత్తుకొని పోతుంది, ఆమె కూడా అంటుంది అగోది ఆడ కూర్చుండు చూడు, అగో ఆయనే ముందల పడ్డడు ఉంటుంది. మరి అసలు అంటుంటే నీకు పానం. ఏదైనా మంచి పని చెయ్యాలి ప్రజలకు, అప్పుడే గుర్తిస్తారా లేదా? కనుక నేను కూడా చిన్నప్పటి నుంచి ఒకటే ఆలోచన, ఇందిరాగాంధీ ఆలోచననే నాది. ఆమె భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి అన్నది, బ్యాంకు నేషనల్ చేసింది, మొరార్జీ దేశాయ్ చేయొద్దన్నాడు, పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని ప్రతి కడపకు బ్యాంకులు పోవాలని చేసింది. అదే ఆలోచనలో నేను కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, రాష్ట్ర యూత్ పిసిసి అధ్యక్షుడైన, ఇవన్నీ కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అయితే ప్రజలలో ఉంటే మంచి పేరు ఉంటుంది. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ పోతా. హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ చేస్తే పోయినా లేదా, వానికి శిక్ష ఇచ్చిందా లేదా? అదేవిధంగా ఖమ్మంలో రైతులకు అన్యాయం జరిగి రైతులు మిర్చి ధర సరిగ్గా రాలేదని గొడవ చేస్తే వాళ్ళని కూడా జైల్లో పెడితివి. సంఖ్యలు వేసినవా లేదా? ఆ సంఖ్యలు వేసిన వాళ్ళకు కూడా నేను పోయి సాయం చేసిన. ఇది నా నేచర్. అదేవిధంగా సిరిసిల్లలో హరిజనుల మీద 3rd డిగ్రీ ఇస్తే అక్కడ కూడా పోయినా లేదా? ఎందుకు? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా రాజీవ్ గాంధీ చెప్పిండు, హనుమంత్ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడు. అదే ఇవాళ రాహుల్ గాంధీ కూడా న్యాయకి లడరా వస్తుందా లేదా? అంతటితో ఆగిండు ఆయన. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికా నడిచడానికి ఏమన్నాడు? వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాష్ వైజ్. అంటే నేను పవర్లు వస్తే కులగన చేస్తా, దాంతోపాటు వాళ్ళ సంఖ్యాబలంగా వాళ్ళ ఎంత ఉంటుందో వారికి న్యాయం చేస్తానడు. ఉన్నాడా? ఇవాళ 11 ఏళ్ళు అవుతున్నది నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి, అందులో బీసీ. ఆయననే ఏం చేస్తలేడు. ఇవాళ మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసినా లేదా? రాహుల్ గాంధీ గారు సందేశం తీసుకున్నాడు, ఇక్కడ క్యాబినెట్లో డిస్కస్ చేసిండు, పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు, అదేవిధంగా మహేష్ కుమార్ మేమందరూ మాట్లాడినా. నేను అన్ని జిల్లాలు తిరిగినా, ఉమ్మడి జిల్లాలు తిరిగి కామారెడ్డిలో మీటింగ్ పెట్టినాం, కులగన జరుపుతామని. సిద్ధరామయ్య వచ్చిండు, ఆ మీటింగ్ లో 42% అన్నారు. ఇస్తున్నామా లేదా? ఎలక్షన్ పెడితే బడుగు బలైన వర్గాల వారు కూడా రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలనేదే నా ఉద్దేశం. మరి ఇప్పుడు కవితమ్మ ఢిల్లీలో పోరాటం చేస్తుందట, బీసీల రాగం ఎత్తుకొని. మరి భయపడి ఇప్పుడు రేపో మాపో ఇస్తామంటుర్రా, లేకపోతే ప్రేమతో ఇస్తామంటుర్రా? ఇది ప్రజాస్వామ్యం. ఎవరన్నా ఎడనన్నా కూర్చోవచ్చు, ఏదన్నా మాట్లాడు. మేము చేయకపోతే కదా లొల్లి పెట్టాలి. ఊకేనా ఇప్పుడు మేము ఆల్రెడీ చేస్తున్నామంటే ఆమె పోయి రైట్ దగ్గర కూర్చుంటా అంటే ఇక ఆమె ఆలోచన ఏందో. మేము తప్పనిసరిగా ఒక బీసీ నాయకుడుగా IIM-లో రిజర్వేషన్ తెచ్చిన, సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ నేను సోనియా గాంధీ దగ్గర, అమ్మ మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, తెలుగు, మలయాళం, కన్నడ, కానీ టాలెంట్ అనేది భగవంతుడు అందరికి ఇచ్చిండు, మాకు ఛాన్స్ ఇవ్వాలన్నా. అంటే ఏం చేయాలన్నదంటే మన్మోహన్ సింగ్ చెప్తే, మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇలా IIT-లో ఒక్కొక్కరు 1,20,000, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతుండ్రు. ఇది కాంగ్రెస్ ఆలోచన. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అలా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోరాడతా.
ఇవాళ ఈసారి దసరా మా తల్లులందరికీ కూడా పండుగ. అయ్యా ఇక చూడు ఆడోళ్ళు అరే బిల్కుల్ నువ్వు ఆడతా నేను కూడా ఆడతా. అమ్మని సాగిరంగా ఉయ్యాలో ఉయ్యాల రామ ఉయ్యాలో. ఇక మరి అల్లలేమి రేవంతమయ్యా బూతులే తప్ప బుద్ధిగల మాటలు మాట్లాడతలేడు. రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేదు. అంటే ఊరుకొని పెడుతుండు ఢిల్లీకి. ఏదో కథ జరుగుతుంది, మూడవ వ్యవహారం జరుగుతుంది. ఇక మరి నేను చర్చకు రమ్మంటే ఎందుకు రాలేదు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ అక్కడ కేటీ రాములు బొబ్బలు పెడుతుండు. హనుమంతను ఏం చెప్తావు ఆ కోళ్ళ? దాని మీద ఏమంటున్నా అంటే ఏ ప్రజా పరిపాలన జరిగినా ప్రజలకు న్యాయం జరగాలి అంటే అసెంబ్లీ వేదిక. ఆడ మాట్లాడరా అంటే నేను ఆడికిరా ఈడికిరా అంటే ఎట్లనే బాబు రాలేదు, నేను కూర్చున్నా ఆయన రాలేదని. ఇదంతా ఏంది చెప్పాలన్నా? ఇప్పటికన్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తారు, మీరు ఎందుకు ఓడిపోయినరా పోయి అది కదా 10 ఏళ్లలో మీరు ఎందుకు ఓడిపోయినరు అడుగుతున్నా. దాని మీద విశ్లేషణ చేయి. ఏడతా నువ్వే అంటున్నావు రైతులకు చేసిన మేము, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చిన మేము, అది కట్టినాం ఇది ప్రజలు ఎందుకు ఓడగొట్టిండ్రు? ఏడనో తప్పు జరిగింది. తప్పు ఏం జరిగింది కదా? టిఆర్ఎస్ పేరు తీసి టిఆర్ఎస్ అన్నాడు, అప్పుడే పోయింది. ఇంటి దేవుని పెట్టి బొల్ల పేరు దేవునికి బోరం పెట్టినట్టుగా చేసిండు. అంతేనా? ప్రజలు టిఆర్ఎస్ లో ప్రాణాలకు లెక్క చేయకుండా చచ్చిపోయినరు. స్వయం శక్తి మీద బతకాలన్నారు, జైల్లోకి పోయినరు. వాళ్ళ పేర్లు నువ్వు మార్చే అధికారం ఏడుందా? నువ్వు అడిగినావా ఏమన్నా? ఆయనకి ఇక్కడ అయిపోయింది ఇక తెలంగాణ ఇక దేశం మీద దిగుదామని పెడితే అన్న ప్రజలను ఏమరో మా చూయించి తెలియపోతావు అన్నారు, ఓడగొట్టిండ్రు. నువ్వు ఆలోచన చేయాలి ఎందుకు తప్పు జరిగింది. రోజు రేవంత్ రెడ్డి మీద తిట్టేదానికంటే ప్రజలు ఏది మేధోమతనం పెట్టు, నలుగురు కూర్చోబెట్టు, ఎందుకు తప్పు జరిగిందని తెలుసుకో. అంతేగాని ఊకే లొల్లి పెడితే ఏమవుతుందా? 10 ఏళ్ళ ప్రజలు మళ్ళీ నువ్వు తప్పు చేసింది తెలుసుకొని ఇక నేను ఇంకోసారి తప్పు చేయ క్షమించుండి అంటే ఓట్లు పడతాయి. ఊకే మాయంపడి తరుగుతాడు. ఆయన అన్ని చేస్తున్నాడు. 1 by 1 6 డిక్లరేషన్స్ ఇచ్చిండ్రు. 1 by 1 చేస్తున్నా లేదా? బస్ ఫ్రీ చేసిన లేదా? కరెంటు 200 మీటర్ లోపల ఉన్న ఫ్రీ చేసిన లేదా? 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నా. ఎప్పుడన్నా తిన్నావేను? దొడ్డు బియ్యం పోయినాయి, సన్న బియ్యం వచ్చింది. ఇది అమ్మ పంచాయతీ. అందుగురించి నా ఉద్దేశంలో ఆలోచనలో మార్పు రాని మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో విశ్లేషణ చేయి. ఆ తప్పుడు సరిదిద్దుకొని ప్రజల దగ్గర కోరా. ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకరి మీద ఒకటి పెట్టంగా మామూలు పెట్టాడు. ఎందుకు ఇది? ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ పూర్తి చేస్తాం. మాకు 5 ఏళ్ళ అవకాశం మా ప్రజలు ఇచ్చిండ్రు. వాళ్ళు మా దేవుళ్ళు వాళ్ళకి ఇచ్చిన అదెవరు? సోనియా గాంధీ అనౌన్స్ చేసింది. ఆ అమ్మ 1200 వస్తే ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? అదే ఆంధ్రలో అన్యాయం జరుగుతున్నా ఇచ్చిందా లేదా? ఆ కుటుంబంలో మాట నిలుపుకునే ఉంది. అదేవిధంగా వారి మాట నిలిపియడానికి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నాడు. మేము తప్పనిసరిగా వాళ్ళకంటే ఎక్కువ నేను అడుగుతా. ఏదైనా తప్పు జరిగితే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. మా బతుకమ్మ కుంట వచ్చిందంటే ఈ ఆడోళ్ళు ఏం సంతోషం, పండుగ చేస్తున్నారు. కనుక తప్పనిసరిగా ఈసారి రేవంత్ రెడ్డి వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేస్తాడు. ముఖ్యంగా రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఆయన రాత్రి పగలు పనిచేస్తుడు. అయినా వారు తప్పనిసరిగా ఇదొక టూరిస్ట్ పార్ట్. అదే ఏడుకోవాలరా అంటే ఇవాళ రాత్రికి బతుకమ్మ కుంట చూస్తుంది పోవాలి అని భార్య అడుగుతుంది. ఏమే మా బతుకమ్మ బరాబర్ వస్తావు కట్టిరు కదా, ఇంతకుముందు లేకుండా కదా ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ వస్తారు. ఆ రోజు కూడా నువ్వు రా, నువ్వు ఇద్దరం కలిసి బతుకమ్మ మరి ఇప్పుడు బతుకమ్మ కుంటకు ఇంకేమైనా పూల మొక్కలు చెట్లు సేవలో పెట్టిస్తున్నావు? ఏమైనా ఖర్చు పెట్టిస్తున్నావు? వాళ్ళు అన్ని చేస్తారు. ఆయనకు అన్ని చెప్పిండు. నేను వస్తున్నంటే ముఖ్యమంత్రి ఊకేరాడు కదా, అన్ని విధాల సౌకర్యాలు చేస్తాడు. ఖర్చు వ్యాపారం పెట్టిస్తున్నావే పెద్ద మనిషి, ఖర్చు వ్యాపారం పెట్టిస్తున్నావు ఈ కుంట పేరు మీద. సర్కారు నుంచి ఈ కుంటకు ఖర్చు వ్యాపారం పెట్టిస్తున్నావు. ఎంత ఖర్చు పెడుతున్నారు? అది ఎన్ని అంటే నేను నాకు లెక్క తెలియదు కానీ మంచి అమౌంటే ఇచ్చిండ్రు. తప్పనిసరిగా పూర్తిగా చేస్తారు. మంచి ఇది
పొద్దుటి పూట వాకింగ్ ఇప్పుడు ఎన్ని ఎకరాలతో పురుడు పోసుకుంది బతుకమ్మకుంటా? ఎన్ని ఎకరాలు తేలింది మొత్తం బతుకమ్మకుంటా? అన్ని మొదలు 7 ఎకరాలు ఉన్న కబ్జాలో పోయినాయి. 5 ఎకరాలు 5.5 ఎకరాలు మిగిలింది. మరి ఆ 2 ఎకరాలు ఎట్లా ఇక పోయింది. మళ్ళీ నువ్వు అది కూడా కొడితే లేని పంచాయతీ కొడతావురా బాయ్, నీ అమ్మ ఇది ఎక్కడ అది గురించి ఇక వాళ్ళది అయిపోయింది. వాళ్ళు కూడా వీళ్ళందరూ పేదోళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అందరు బతుకమ్మ ఆడతారు. ఈసారి బతుకమ్మకుంటా జయప్రదం అవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రంగనాథ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక మాట ఆఖరి చాలకు. ఇప్పుడు మరి కేసీరామయ్యని బాయికాన్నే పండ పెడతావే, పెత్తానం లేక పదవి లేక అన్నవు రామచంద్ర అని ఆగపక్షాయి కూర్చోడు బాయికాడా. ఇక మరి వచ్చేటప్ప కన్నా రాణిస్తావా, మళ్ళీ బాయికాన్నే పండ పెడతావా? లేదు, ఆయన తప్పులు సరిదిద్దుకొని ప్రజలు నేనేవని వేసేటోళ్ళు ఓటర్ల దగ్గర పోమను, చెంపలు వేసుకోమను, చెంపలు వేసుకొని తప్పైంది ఈ తప్పు చేయాలంటే అప్పుడేమన్నా ఆలోచన చేస్తాం. మన భారతదేశ సంస్కృతి ఏంటంటే అయ్యో తప్పైపోయింది కాలు మొక్కుతుంటే మాఫ్ చేస్తాం. అట్లా వాళ్ళు మాఫ్ చేసేది రోజు మమ్మల్ని తిడితే ఏం లాభం రా బాబు? ఇది అయ్యేది రోజు పేపర్ చదువుతా తెల్లారా పేపర్ తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తాం. కనుక నా ఉద్దేశంలో ఇప్పటికన్నా నేను అన్ని బాగా చేసిన 10 ఏళ్ళల్లో సస్యశ్యామలం చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినావు అనేది దాని మీద మేధోమతనం పెట్టుకోమని కోరుతున్నాను. గిరి కదా మొత్తానికైతే మరి మన అంబర్పేట హనుమంతన్న నీ దండం పెడితే మరి జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది అనే పేరు. ఎందుకంటే ఇవాళ హైడ్రాతోని ఓ పుణ్యం కట్టుకొని రంగనాథుని ముంగటేసి ఇవాళ ముంగటుండి దాబడెద్దు లెక్క కొట్లాడి పోరాడి ఇవాళ చెరువులు నాలాలు ఆక్రమించుకున్న ఎవరైతే కబ్జాదారుల కబంధ అస్తాల నుంచి ఇవాళ బతుకమ్మ కుంటకు పురుడు పోసి జీవం పోసి ఇవాళ ఆడబిడ్డల రేపు రేపు గాజుల సప్పుడు గలగలా అనిపించే బతుకమ్మ గా రకంగా నడుస్తుంది హనుమంతన్న కథ. మొత్తానికైతే బతుకమ్మ కుంట కథ ఎవరం ఈ రకంగా మోత మొగుతుందిలా హనుమంతన్న పేరు. ఇక మరి అంబర్పేట హనుమంతన్నకు మరి ఇక అది దాబడేద్దు అయితే ఇక ఇది ఒలపటేద్దట. మరి ఈ ఒలపటేద్దు కూడా మరి ఏం చెప్తాడు, ఈయన కూడా ఏ రకంగా పోరాటం చేసిండు, మరి ఒకప్పుడు బతుకమ్మ కుంట ఏ రకంగా ఉయ్యా ఇప్పుడు ఎట్లా జీవం పోసుకుంది, ఎన్ని పోరాటాలు అయినాయి, ఎన్ని పంచాయతీలు అయినాయి, ఎట్లా ఇవాళ పారం పోసుకుంది బతుకమ్మ కుంట అనేది మరి ఆయన కూడా అడుగుదాము. చెప్పే గతంలో మరి ఎటైనా సంగతి బతుకమ్మ కుంట మరి వన్య తప్పి చిన్నవా ఎందుకు ఇవాళ మరి ఎవరి పుణ్యము ఇవాళ ఏం జరిగింది? నమస్కారం అండి, నా పేరు మహేందర్. నేను సిపిఐఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యుడిని. కమ్యూనిస్టు పోరాటాల్లో ప్రధాన పాత్రగా ఇక్కడ నేను వహించాను. సిపిఎం పార్టీ పోరాటం అట్లాగే వి హనుమంతరావు గారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోరాట ఫలితంగానే ప్రస్తుతం ఈ బతుకమ్మ కుంట ఇప్పుడు అభివృద్ధి అవుతుంది. లేని పక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి గత అనేక సంవత్సరాలుగా దీన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఆయన జేసీబీలు తీసుకొని జేసీబీలు కూడా తగలబెట్టాం. ఆయన మా మీద కేసులు పెట్టాం, మేము ఆయన మీద కేసులు పెట్టాం. 2002 వరకు ఇది చెరువే, మేము పుట్టి పెరిగింది ఇక్కడే. 2002 వరకు ఇది చెరువుగా ఉండేది. 2002 తర్వాత 2002 నుండి 2005 వరకు ఇది మొత్తం మట్టేసి పూర్తి చేసిండు ఎడ్ల సుధాకర్ రెడ్డి. ఆయన మీద ఆ సందర్భంలో అనేక కేసులు బుక్ చేసాం మేము పోలీస్ స్టేషన్లో. మేము కోర్టులకు చెప్తున్నాం ఎప్పటికైనా పాత కేసులు మొత్తం తీయండి, ఆయన మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలని చెప్పి అనేక సందర్భాలు. ఇప్పుడు ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. ఈ మట్టి మొత్తం ఆయనతోనే వసూలు చేయాలని చెప్తున్నాం. ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తం కూడా ఎడ్ల సుధాకర్ రెడ్డి వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఖర్చు సామాన్య ప్రజల పైసలువి, మనం ట్యాక్స్ కడితే కట్టిన పైసలు అవన్నీ కూడా ఇప్పుడు దీన్ని వృధాగా ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఎడ్ల సుధాకర్ రెడ్డి చట్టపరమైన చర్యలు ఆయన కూడా ఆయన కోర్టులకు అనేక సందర్భాల్లో కోర్టులో పోతా ఉన్నాడు. కోర్టు ఆయనని నీకు టైటిల్ లేదు, నీకు ఎలాంటి సంబంధం లేదు ఈ భూమి నుండి అని చెప్పినప్పటికీ కూడా ఆయన పదే కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు, కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు. కాబట్టి అతనిపై చర్య తీసుకోవాలి, కోర్టు పరునష్ట చర్య తీసుకోవాలని చెప్పి కోర్టు కోరుతా ఉన్నాం. మరి ఆ కోర్టు మీదకే మర్రబడుతుందంటే మరి ఈ పిల్లగాని మీద కూడా పోయినట్టుగా పంచాయతీ పెట్టుకుండా ఈ పిల్లగానితో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోర్టులో అట్లాగే రంగనాథ్ గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఆయనే చెరువులు కుంటల పైన ఆయన తీసుకున్నని మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రంగనాథ్ గారు కోర్టుతో సవాల్ చేస్తున్నట్టుగానే ఉంది మాకు. ఎందుకంటే కోర్టులో కేసు వేసినప్పుడు కోర్టుకు చెప్పినట్టు కోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా చెరువుల పైన ప్రత్యేక శ్రద్ధ
ఎందుకంటే భావితరాలకు చెరువు నీళ్ళు ఉంటేనే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. చెరువులు ఉండాలి హైదరాబాద్ పట్టణాల్లో. కాబట్టి మా బతుకమ్మ కుంట మీద ఆయన ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన రంగనాథ్ సార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పాత్ర గట్టిగానే ఉందంటవా? ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంది. ఆయన పాత్ర లేదు. ఆయనకు తోడు ముఖ్యమంత్రి గారు కూడా సహకారాలు ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యపడిందని చెప్పి మేము అనుకుంటున్నాం. అందులో మా పోరాటం, హనుమంతుల పోరాటం, ఇక్కడ ఉన్న ప్రజలందరి పోరాటం ఫలితంగానే మా అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ ఇట్లా బతుకమ్మలు ఆడిన వాళ్ళు, ఇందులో అందరూ ఈ బట్టలు ఎత్తుకునే వాళ్ళు, ఇళ్ళనే సాలాలు చేసుకునే వాళ్ళు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కళ మరి బతుకమ్మ ఆడుతానికి మరి ఇప్పుడు స్థలం ఏది పిల్లగా మొత్తం అని ఇప్పుడు నీళ్ళు అయినాయి. మరి ఇప్పుడు బతుకమ్మ ఏడాడతారు? బతుకమ్మ కుంట కోసం బతుకలు ఆడడానికి ఇక్కడ జాగా ఇచ్చిండు, అక్కడ జాగా ఇచ్చిండు, 2 వైపులో జాగా ఇచ్చిండు. చుట్టూ ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ మీద ఆడుకోవచ్చు. బయట రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద కూడా ఆడుకోవచ్చు. చరిత్ర మొత్తం ఇక్కడ ఆడిందే, ఆ దాని మీద రోడ్డు మీద ఆడిందే. మట్టి దుప్పలు ఉండేవి, అన్ని మట్టి దుప్పల మీద ఆడిన వాళ్ళమంతా ఇక్కడ మేమంతా చిన్నపిల్లలు లాగేసుకొని ఇలా దుంకేవాళ్ళం. కాబట్టి బతుకమ్మ కుంట ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు రంగనాథ్ గారికి, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ సహకరించి మా పోరాటంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక గిదుల్లో మొత్తానికి ఎర్రజెండా కోయగా బాగానే ఊపింది. ఎందుకంటే మరి ఒకప్పుడు ఇక మరి వీళ్ళంతా సంతోషంగా గలగల సప్పుల గాజుల సప్పులతో ఆట ఆడుకున్న ఆడబిడ్డల ఆనందాన్ని ఆగమాగం చేసిర్రు అనేది ఇక మరి కోజాగా అంబాయ వెళ్ళబోసుకుంది. ఇక మరి రేపో మాపో మన దసరా పండుగ వస్తుంది. ఇక దసరా పండుగ నాడు మంచిగా మరి మునుపు ఆడుకున్నట్టే ఇప్పుడు కథ ఉంటుందంట. ఇక ఖచ్చితంగా ఈసారి దసరాకు ప్రత్యేకంగా అంబర్పేట ప్రత్యేకంగా ఉండబోతుంది. హైదరాబాద్ లో, దేశంలోనే హైదరాబాద్ బతుకమ్మ కుంట ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇక గిదుల కథ గింత రామసక్కదనంగా వైభోగంగా పోతుంది బతుకమ్మ కుంట వ్యవహారం. పండు వెన్నెల్లాంటి నిండు గుణము గల రంగనాథు, ఓ రంగనాథు, నువ్వు రామసక్కని కార్యము చేసివి రంగనాథు, ఓ రంగనాథు. ఎన్నేళ్ళో కన్నీళ్ళలో మూలుగుతున్న, ఎన్నేళ్ళో కన్నీళ్ళతోటి మూలుగుతున్న బతుకమ్మ కుంటకు ప్రాణం పోసి, బతుకమ్మ కుంటకు ప్రాణం పోసి చుట్టుపక్కల జనాలతోటి మెప్పు పొందినవయ్యా రంగనాథు, 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 రామసక్కని రంగనాథు, పండు వెన్నెల్లాంటి నిండు గుణము గల రామసక్కని రంగనాథు. కబ్జా కోరుల కబంద హస్తాల మూలిగిపోయిన బతుకమ్మ కుంట, కబ్జా కోరుల కబంద హస్తాల చేతుల్లోన నలిగిపోయిన బతుకమ్మ కుంట, బట్టగట్టిందంటే నీ పుణ్యమే, బతుకమ్మ కుంట బట్టగట్టిందంటే నీ పుణ్యమే, నీ పుణ్యమే. గుర్తుపట్టిన అరులకి పిలగానే హైడ్రా కమిషనరు ఎక్కడ బుద్ధభవన్లో ఉంటాడు. సోమవారం ఇక మరి గిట్టినే బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ అని, గిసవంటి చెరువులు, నాలాలు కబ్జా చేసిన వాళ్ళకు కర్రు కాల్చి ఎర్రగా వాత వెళుతుండ ఈ పిల్లగాడి పేరు రంగనాథ్. ఇక మరి మీ ఇలాకాలో కూడా, మీ ఏరియాలో కూడా ఏమన్నా పుసుక్కున్న కబ్జా కోర్లు అండబెట్టి బెదిరిస్తే ఇగో ఈ కోజాకు మీరు ఫిర్యాదు చేయరు. ఇది కథ. అంత బాగా తాత. ఈ పిల్లగాడు ఎరికేనా నీకు? ఈ పిల్లగాడు వచ్చిడా ఇది బతుకమ్మ కుంట కాడికి? ఇప్పుడు ఈ బతుకమ్మ కుంట భాగ్యం ఇదే అంటావా? ఆయనది ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. సేపు పోతుంది, ఆయన పోతుంది. అమ్మా కోళ్ళగా తన్నాడిందా బాగానే? గుర్తులేదు. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? హైదరాబాద్ బాగా పేరు వస్తుంది అంతే. ఇక అంతే. పిల్లగాడు ముద్ర వేసుకుంటే హైడ్రా అంటే గుర్తు వస్తుంది. రంగనాథ్ కోజాకి ఇప్పుడు కలుపుకుంది. బాగానా? ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల, బతుకమ్మ కుంట ఉయ్యాలో, బతికి బట్ట కట్టే ఉయ్యాలో,
ఇన్నాళ్ళ దాకా ఉయ్యాలో కబ్జా కోరుల ఉయ్యాలో కబందాస్తాల ఉయ్యాలో నలిగిపోయినది ఉయ్యాలో ఎక్కడికక్కడ ఉయ్యాలో ఆక్రమించుకుంటే ఉయ్యాలో అంబరుపేట ఉయ్యాలో హనుమంతన్న ఉయ్యాలో ముంగట పడ్డాడు ఉయ్యాలో పోరు చేసినాడు ఉయ్యాలో బతుకమ్మ కుంటకు ఉయ్యాలో భాగ్యం ఇచ్చినాడు ఉయ్యాలో బతుకమ్మ కుంటకు ఉయ్యాలో జీవం పోసిండు ఉయ్యాలో బతుకమ్మ కుంటకు ఉయ్యాలో ప్రాణం పోసిండు ఉయ్యాలా ఇక ఎప్పటి నుంచో ఏళ్ల పాడంతరము ఇక మరి కబ్జా కోరుల చేతుల్లో నలిగి బందీ అయిపోయిన బతుకమ్మ కుంట ఇక ఇవాళ బతికి బట్ట కట్టి ఇక ఈ రకంగా రామ సక్కదనంగా సుందరీకరణ కాబోతుంటే చుట్టుపక్కల జనాలు సంకలు గుద్దుకుంటా సంబరాలల్లా మునిగి తేరిపోతురటనుల్లా గిది కథ మొత్తానికి ఇవాళ మీ నర్సయ్య తాత బతుకమ్మ కుంట కాడుకొచ్చి ఇక మరి ఈ బతుకమ్మ కుంట గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఇది జీవం పోసుకొని ముంగడిపోతుందో అనేది ఇక మరి హైడ్రా కడుపు చల్లకుండా హైడ్రా ఇక గింత పని చేసి గింత రామసక్కని కార్యం ముంగటేసిందని ఇక స్థానిక జనాలు అనుకుంటున్న గుసగుస ఇక హనుమంతన్న కూడా గదే చెప్పుకొచ్చిండుల్లా విన్నారు కదా ఇవాళకైతే బతుకమ్మ గుంట కథ ఇక ఈ రకంగా మరి చెప్పుకున్నాం రేపు ఇంకో కథ ఇంకో భాగంతో ముంగటేస్తా చూస్తూనే ఉండరు మన నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత అంబర్పేట గడ్డ బతుకమ్మ కుంట.